రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురంలోని రాణినగర్లో ఓ వ్యక్తిని దారుణంగా హత్యకు గురయ్యాడు. బుక్కరాయి సముద్రం మండలం పాడురాలకు చెందిన తలారి చిన్న పెద్దన్నకు 3 ఏళ్లుగా అనంతపురంలోని ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లుగా సమాచారం. కొన్ని రోజులు వీరి మధ్య గొడవలు జరుగుతుండగా నిన్న రాత్రి సైతం రాణినగర్లోని ఇంటికి పెద్దన్న వచ్చాడు. ఈ క్రమంలో మరోసారి గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తెల్లారేసరికి పెద్దన్న హత్యకు గురై కనిపించాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరీరం మీద బలమైన గాయాలున్నట్లు గుర్తించారు. అంజినమ్మ ఆమె కుమారుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు ఏంటన్నది దర్యాప్తులో తెలుస్తాయని సిఐ తెలిపారు. జిల్లా అనంతపురం మంటోన్ స్టేషన్ పరిధిలో రాణినగర్ నందు తలారి చిన్న పెద్దన్న అనే వ్యక్తి 50 సంవత్సరాలు. ఇతను పుడారాల గ్రామం బుక్కరాయ సముద్రం సంబంధించి అక్కడ నివాసం ఉండే వ్యక్తి. అతను గత 3 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో అంజనమ్మ అనే ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఒక 4-5 రోజుల కిందట ఆమె ఇతను ఇద్దరు గొడవ పడినట్లు, మళ్ళీ నిన్న రాత్రి కూడా అతను ఇంటికి రావడం జరిగింది. మా నైటు వాళ్ళ మధ్య ఏదో ఘర్షణ జరిగినట్టుంది. పొద్దున్న లేచి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. దాని మీద మేము ఇప్పుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దర్యాప్తు ముగించిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. రాత్రి పెనుగులాడ జరిగింది, గొడవ జరిగింది. ఆ గొడవలో అతను చనిపోయినట్టు ఉన్నాయి. కొన్ని గాయాలు ఉన్నాయి. గాయాలను బట్టి మేము నిర్ధారణ చేసుకుని పూర్తిగా చెప్తాం. ఆమె కొడుకు రమేష్ అని, వాళ్ళిద్దరు కూడా లేరు. ప్రస్తుతం ఇంట్లో శవం మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని మేము సస్పెక్ట్ చేస్తాం. అతనికి భార్య వెంకటలక్ష్మి, 2 కొడుకులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. కూతురు ఆమెకు పెళ్ళిళ్ళు అయినాయి. అందరికీ పెళ్ళి. అనంతపురం జిల్లా అనంతపురం అంటూ